తిండికి తిమ్మరాజులు, పనికి పోతురాజుల ఏడాదిలోనే రంగులు వెలిసిన ఎమ్మెల్యేలు భారీగా వ్యతిరేకత మూట కట్టుకుంటున్న తీరు. అధికారం అప్పగించూడండి, ఒకరి అసలు రూపం తెలుస్తుంది అన్నాడు అబ్రహం లింకన్. ఎన్నికల సమయంలో మహానటుల్లో నటించే వాళ్ళంతా గెలిచాక తమ అసలు రూపాలు చూపిస్తున్నారు. ముందు గుమ్మడిలా ఉదాంతంగా ఉండేవాళ్ళు గెలిచాక రావు గోపాలరావు టైప్ వీళ్ళని చూపిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిన ఏడాదిలోనే ప్రజలకు నాయకుల నిజరూప దర్శనం అయింది. పెట్టుబడి పెట్టిన వ్యాపారి లాభాలు ఆశిస్తాడు. అలాగే కోట్లు వెదజల్లి రాజకీయ వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళంతా గెలిచాక రిటర్న్స్ కోసం ఎదురు చూస్తున్నారు. డబ్బుల కోసం అధికారులు సైతం వేధిస్తున్న తీరు చూస్తున్నాం. ఇసుక, లిక్కరు, గనులు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ ఇలా ఏ ఒక్క రంగాన్ని వదలకుండా చిల్లరేరుకోవడం మొదలైంది. విజయవాడ వంటి చోట్ల రోడ్ల మీద బడ్డీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు సైతం వదలడం లేదు. వైఎస్ జగన్ హయాంలో పోస్టింగుల్లో చేరిన అంగన్వాడీలు, ఉపాధి హామీ చిరుద్యోగుల్లో సైతం టీడీపీ క్యాడర్ వేధిస్తోంది. ఈ క్రమంలో మొన్న మధ్య టీడీపీ చేయించిన అంతర్గత సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. విజయనగరం జిల్లాలో తొలిసారి గెలిచిన జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, మంత్రి కొండపల్లి శ్రీనివాసు, ఇంకో మంత్రి సంధ్యారాణి, పార్వతీపురం విజయ చంద్ర, కురుపాం జగదీశ్వరి సైతం ఈ ఫెయిల్యూర్ జాబితాలో ఉన్నారు. ఎమ్మెల్యేలకు నీతులు చెప్పే పోస్టుల్లో ఉన్న నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు కూడా ఇదే బెంచీలో కూర్చున్నారు. ఈ లిస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ, పలాస, పాతపట్నం, విజయనగరంలో గజపతి నగరం, నెల్లిమర్ల, సాలూరు, పార్వతీపురం, కురుపం, విశాఖ జిల్లాలో యలమంచలి, పెందుర్తి, విశాఖపట్నం సౌత్, నర్సీపట్నం, అనకాపల్లి. ఇలా దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ప్రజలు వదిలేసి పైసలు ఏరుకునే పనిలో బిజీ అయ్యారని సర్వే తేల్చింది. ఇది ఇలానే ఉంటే ఇది మరింత ఉధృతమై మొత్తం ప్రభుత్వాన్నే బదనాం చేసే పరిస్థితికి దారితీస్తుందని అంటున్నారు. మరి చూడాలి మరి చంద్రబాబు వీరికి కళ్ళెం వేస్తారో రోడ్ల మీద వదిలేస్తారో అని. Don't forget to subscribe.